నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 19వ తేదీ శనివారం తిథి మీ ఇంట్లో ఘోరం జరగబోతుంది. మా మాట విని ఇలా తప్పించుకోండి, లేదంటే జరిగే నష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి జాతకుల ఇంట్లో ఈ రోజున రచ్చ రచ్చ జరగబోతుంది. ఇది జ్యోతిష్కుల మాట. అశ్రద్ధ అస్సలు వహించొద్దు. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున పూర్తి దిన ఫలితాలు చూస్తే కెరియర్ పరంగా ఉన్నత స్థితి అనేది కనిపిస్తుంది. ఇదివరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిడి నుండి బయటపడతారు. కాకపోతే ఇప్పుడు చేసే పనుల్లో విసుగు అనేది చెందకుండా ఉండాలి. మీరు కొంతవరకు కొన్ని ఒత్తిడులు ఇప్పటి వరకు తట్టుకున్నారు. కెరియర్ లో తిరిగే ఉండదని ఇక చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్ కు సంబంధించిన విషయాల్లో కదలికలు అనేవి ఈ రోజు నుండి మొదలు కాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పని భారం వారికి చక్కటి పరీక్ష అని చెప్పొచ్చు. తట్టుకుని జాగ్రత్తగా పని పూర్తి చేస్తే పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ప్రమోషన్లకు సంబంధించి ఫైల్స్ అనేవి మూవ్ అవుతాయని చెప్పొచ్చు. ఎవరైతే ఈ రాశి వారి గురించి ఆఫీసులో చెడు ప్రచారాలు చేస్తున్నారో, చేసే ప్రతి పని కూడా వక్రీకరించి నలుగురిలో మీకు పరువు లేకుండా చేయాలని, చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రస్తుతం మీరు పనిచేస్తున్న ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోవడం అనేది ఈ సమయంలో జరగబోతుంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యి వెళ్లిపోతారో కార్యాలయంలో మీ ఇంపార్టెన్స్ అనేది ఇక నుంచి పెరుగుతుందని చెప్పక తప్పదు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ రోజున అన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా 100% ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ రేట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో అవనివ్వండి, కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున కొంచెం అప్రమత్తత అవసరము. ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త చాలా అవసరము. పై అధికారులతో కమ్యూనికేషన్ సమస్యలు తెచ్చుకోవద్దు. కోల్పోయిన కీర్తి ప్రతిష్టలు తిరిగి పొందుకోవడానికి కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. సమాజంలో పేరు రావడంతో పాటుగా మీరు పనిచేసేటటువంటి సంస్థల్లోని బ్రాంచ్లు అన్నింటిలో కూడా తగిన పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఇక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రోజు జాగ్రత్త. అత్యవసరం అనుకుంటేనే ప్రయాణాలు పెట్టుకోండి. లేని పక్షంలో అస్సలు ఎక్కడికి వెళ్లొద్దు. ఎందుకంటే ప్రయాణాల వలన ఘోరమైన ప్రమాదం కలుగుతుంది. మీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తలక్రిందులు చేస్తుంది ఈ ప్రమాదం. అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం ముఖ్యంగా మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వొద్దు. ఎందుకంటే జర్నీ చేసే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన స్థితి ఇది. కాబట్టి మీరు ఎలాంటి ప్రమాదం అనేది లేకుండా తిరిగి రాగలుగుతారు. అదేవిధంగా ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా టెన్షన్ తో మళ్లీ జర్నీ చేయడం లాంటివి, ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం లాంటివి చేస్తే గనక ప్రమాదానికి గురయ్యే సూచన కనిపిస్తుంది. ఇది ఎవరి వల్ల వచ్చే ప్రమాదం కాదండి, మీ మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే ప్రమాదమే. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి కాస్తంత ఎక్కువే కష్టపడాలి. కాబట్టి ఏ మాత్రము కూడా కొంచెం సమయం దొరికినా ఆఫీస్ నుండి మీరు ఇంటికి రాగానే ముందుగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎవరితో అయితే సరదాగా కాలక్షేపం చేయగలుగుతారో వారితో మీ సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. లేదంటే ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి తట్టుకోలేకపోతారు. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమంటూ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలా ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మీ జీవితం ముందుకు సాగిపోతుంది. ఎప్పుడైతే ఈ ఘోర ప్రమాదాన్ని మీరు దాటగలుగుతారో అప్పుడు కన్ఫర్మ్ గా మీకు మీ కుటుంబాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. ప్రమాదం అనేది ముఖ్యంగా డైలీ సర్వీస్ చేసేవారికి వ్యాపారాన్ని ఒక చోట నుండి స్థిరంగా కాకుండా ఊరు తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే ముఖ్యంగా
శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు, లైన్స్ కి వెళ్లేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు అమ్మకానికి మీరు వెళ్తూ ఉంటారు కదండి, ఊర్లు తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యాపారం బాగా సాగినప్పటికీ కూడాను ఈ ప్రమాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా జరగడం వలన కుటుంబం అంతా తలక్రిందులైపోతుంది. జాగ్రత్త. జరగబోయే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది. దాంతోపాటు ప్రాణాలు పోయే గండం కూడా ఏర్పడబోతుంది. జీవితాంతము కూడాను మంచాన పడే దుస్థితి కూడా రావచ్చు. గాయాలు తగలొచ్చు. ఎందుకంటే గనక ఈ యొక్క గ్రహ బలం లేకపోవడం వలన ఇలా జరగబోతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అవసరము. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాల్లో అలసత్వం వహించొద్దు. ఇన్ కేసు చాలా అవసరమైతేనే బయటకు వెళ్ళండి. అంతేకాకుండా పెద్దగా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది. అంటే ఇప్పుడు వ్యాపారం తగ్గింది కదా అని చెప్పి గబగబా పెట్టుబడులు పెట్టి ఈ యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. కొంచెం ఆలోచించండి. నిదానంగా వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేయాలి అనే ప్లానింగ్ చేసుకోండి. అలా చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్ గా మీ అప్పులు తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కొత్తగా అవకాశం వచ్చింది కాబట్టి మనం ఏమిటంటే కొత్తగా వ్యాపారం చేద్దాము అని కాకుండా ముందుగా అప్పులు తీర్చుకుందాం అనే విధంగా ఆలోచించండి. ఆటోమేటిక్ గా మానసిక ధైర్యం వస్తుంది. కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి ఈ రోజు నుంచి ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.